నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మామూలుగా మన ఈస్టర్న్ సైడ్ అంటే ప్రపంచానికి తూర్పు వైపున చైనా, ఇండియా లేదంటే థాయిలాండ్, కాంబోడియా ఇటువంటి దేశాలన్నీ ఉంటాయి. మన దగ్గర రకరకాల మూఢనమ్మకాలు ఉంటాయి అనేది ఒక పెద్ద చర్చ. ఆహ్, ఈ మూఢనమ్మకాలు అనేక విషయాలకు సంబంధించినవి ఉంటాయి. మన నిత్య జీవితానికి కాకుండా తుమ్మితే కూర్చోవడం, పిల్లి ఎదురవుతే ఆగిపోవడం లాంటి వాటి నుంచి మొదలుపెడితే, గ్రహాలు, గ్రహగతులు, జ్యోతిష్యము వీటికి సంబంధించి కూడా జ్యోతిష శాస్త్రం ఒరిజినల్‌గా చెప్పేది, అలాగే జనాల్లో ఉండే నమ్మకాలు, ఈ నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారిపోవడం ఇదంతా ఒక పెద్ద గందరగోళమైన స్థితిలో ఉంటుంది. కొందరు జ్యోతిషాన్ని సపోర్ట్ చేస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు. ఎవరు ఈళ్ళిద్దరిలో కరెక్ట్ అనేది పక్కన పెడితే, మొత్తం మీద అయితే ఏ సమాజంలో అయినా మూఢనమ్మకాలుంటాయి. అయితే ఇవి కేవలం ఆహ్, భారతదేశము లేదా పాకిస్తాన్ లేకపోతే చైనా లేకపోతే నేపాల్ ఈ దేశాల్లోనే ఉంటాయి. ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో ఉండవు అనే భ్రమ ఎవరికైనా ఉంటే అది కూడా తప్పని ప్రూవ్ చేసే ఒక చిన్న ఆహ్, పరిణామం ఈ మధ్య కాలంలో జరిగిందనమాట. ఏంటి అంటే మనం గతంలో కూడా అన్నాము. 2012లో ప్రపంచ ప్రళయం వస్తుంది, యుగాంతం జరుగుతుంది అని చాలా పెద్ద ఆహ్, ప్రచారము, చాలా పెద్ద ప్రహసనము జరిగిందనమాట. అంతకుముందు 1990 నుంచి 2000 సంవత్సరంలో ప్రవేశించేప్పుడు కూడా పెద్ద ఆహ్, విధ్వంసం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాలు చాలామంది చేశారు. అసలు చరిత్రలో ఇంకా వెనక్కి వెళ్తే 1899 అయిపోయి 1900 సంవత్సరం వస్తున్నప్పుడైతే చాలా దేశాల్లో చాలామంది ఇక అయిపోయింది, భూమి అంతరించిపోతుంది, సర్వనాశనం అంటే ప్రళయం వచ్చేస్తుంది, విధ్వంసం జరుగుతుంది, వినాశనం జరుగుతుంది అని అనుకోని ఆస్తులన్నీ అమ్మేసుకొని తాగి తందనాలాడి పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారని మనకు చరిత్ర చెప్తుందనమాట. అట్లా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక సంవత్సరాలు వస్తున్నప్పుడు లేదంటే ఖగోళంలో ఏదైనా ఒక వింత జరిగినప్పుడు మనిషి భయంతోనో, లేదంటే అత్యుత్సాహంతోనో ప్రచారాలు చేయడం, ఆ ప్రచారాల్ని మిగతా వాళ్ళు నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనకొక వైపు ఇంటర్నెట్ వచ్చింది. ఆ తర్వాత ఖగోళాన్ని గమనించే పద్ధతులు మారాయి. టెలిస్కోప్‌లు పెట్టి మనం సుదూరమైన వాటిని కూడా చూస్తున్నాము. అలాగే మార్స్ మీదికి, అంగారకుడి మీదికి కమర్షియల్ ఆహ్, ట్రిప్స్ మొదలుపెట్టాలి అని ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సైన్స్ ఒకవైపు డెవలప్ అయితున్నా సరే, రకరకాల కాన్స్పిరసీ థియరీలు, ప్రచారాలకు మాత్రము అడ్డు అదుపు ఉండట్లేదు. మూఢనమ్మకాలంటే కేవలం చదువుకోని వాళ్ళే చేస్తారని ఏం లేదు. లోనవుతారని లేదు. ఒక్కోసారి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మూఢనమ్మకాలకు లోనవుతుంటారు. అందుకు తాజా ఉదాహరణ ఏంటంటే, ఒక 31 అట్లస్ అనే ఒక పేరుతో ఒక తోకచుక్క మన సౌర మండలంలోకొచ్చింది. సౌర కుటుంబంలోకొచ్చిందనమాట. సోలార్ సిస్టమ్‌లోకి. అయితే తోకచుక్కలు రావడం, పోవడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఈసారి ఈ 31 అట్లాస్ అనే దాన్ని పట్టుకొని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఏంటి అంటే ఇది ఎవరో పంపించారని, లేదంటే ఇతర ఆహ్, గ్రహాంతర వాసుల నుంచి వచ్చిన నిఘా కోసం వచ్చిందని జెప్పేసి, ఇటువంటి థియరీలు, రకరకాల ప్రచారాలు ఇవన్నీ చేసి కొంత భయాందోళనలు కలిగించే ప్రయత్నం కొంతమంది చేశారు. లేదంటే కొంతమంది సోషల్ మీడియాలో టైమ్ పాస్ కోసం, వ్యూస్, షేర్స్ కోసం గూడా ఇటువంటివన్నీ షేర్ జేయడం జరిగింది. నిజంగా అసలేం జరిగింది అనేది చెక్ చేస్తే 31 అట్లాస్ అనేది కొద్ది రోజుల కిందట రావడం, పోవడం గూడా జరిగిపోయింది. కానీ ఈ తోకచుక్క ప్రత్యేకత ఏంటంటే, మనకు కొన్ని తోకచుక్కలు 60 ఏళ్లకొకసారి వస్తుంటాయి. ఇట్లా మనం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే తోకచుక్కలేంటంటే, సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరిగానే తిరుగుతుంటాయి కానీ, అవి తిరిగే కక్ష కాస్త భిన్నంగా ఉంటుంది. చాలా సుదీర్ఘ కాలం పాటు తిరుగుతూ ఉంటాయి. అంటే ఒకసారి తోకచుక్క ఒక మనిషికి కనిపిస్తే మళ్ళీ ఆ తోకచుక్క ఆ మనిషి జీవిత కాలంలో కనిపించకపోవచ్చు. భూమి మీద నుంచి చూసేవాడికి ఒక తోకచుక్క ఒకేసారి మాత్రమే కనిపిస్తుంది. అంత సుదీర్ఘ కాలం పాటు తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ 31 అట్లాస్ అనే తోకచుక్క ఏదైతే వచ్చిందో ఇది ఈ కామెట్ ఇంకా భిన్నమైంది. ఎందుకు అంటే ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతున్న తోకచుక్క కాదు. ఇది సుదూరంగా ఉన్న మరొక సూర్యుడు అంటే ఇంకొక నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం చుట్టూ తిరుగుతున్న అంటే మరో సోలార్ సిస్టమ్‌లో ఇంకొక సోలార్ సిస్టమ్‌లో ఈ తోకచుక్క ఉండేది. కానీ తిరుగుతూ మన సోలార్ ఆహ్, సిస్టమ్‌లోకి ఎంటర్ అయిందనమాట. ఎంటర్ అయ్యి
మన సోలార్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అవుతూ, ఇక్కడ వేడి, ఇక్కడ దుమ్ము, ధూళితో ఇంటరాక్ట్ అవుతూ, తోకచుక్క అంటే మనకు తెలిసిందే కదా! తోకచుక్క ఒక గ్రహంలాగా స్థిరంగా ఉండదు. దాని చుట్టూ దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి. ఒక రకమైన దుమ్ము, ధూళే మనకు దూరం నుంచి చూసినప్పుడు ఒక తోకలాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రత్యేకమైన రూపంతో ఉండి చాలా ఆసక్తి కలిగించే విషయం. సైంటిస్టులు అందుకే కామెట్స్ మీద ఎప్పుడు దృష్టి పెడుతూ ఉంటారు. అయితే ఈ 31 అట్లాస్ అనేది రాబోతుంది మన సూర్యమండలంలోకి, సౌర కుటుంబంలోకి అనే విషయము సైంటిస్టులు జూలైలోనే చెప్పారనమాట. చిలీ అనే దేశంలో ఉన్న అట్లాస్ టెలిస్కోప్ సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే చిలీలో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వాటిని ఉపయోగించి అబ్జర్వేషన్స్ చేసిన సైంటిస్టులు 2025 జూలైలోనే ఇటువంటి ఒక కామెట్ వేరే సూర్యుడు చుట్టూ తిరుగుతూ మన దాంట్లోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా అరుదైన సంఘటనే, ఖగోళంలో జరిగే అరుదైన సంఘటనే. కానీ ఇదే మొదటిసారి అని కాదు, ఇదే చివరిసారి అని కూడా కాదు. ఉదాహరణకి 2017లో కూడా ఇటువంటిది వేరే సౌర కుటుంబంలోంచి మన దగ్గరికి ఎంటర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అలాగే 2019లో ఇంకొక తోకచుక్క కూడా వచ్చింది. అది కూడా తిరిగి వెళ్ళిపోయిందనమాట. కాబట్టి దీని గురించి నిజంగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఇంటర్నెట్ ఉండి ఎవరు ఏది రాసినా, ఏది మాట్లాడినా కూడా క్షణాల్లో అన్ని దేశాలకి, ప్రపంచమంతా వ్యాపించి వైరల్ అయ్యే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఈ 31 అట్లాస్ గురించి రకరకాల కబుర్లు, ప్రచారాలు చెప్పిన వాళ్ళు కొంత హైలైట్ అయ్యారు. దాన్ని నమ్మిన వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ ఒకప్పుడు చెందినంత ఆందోళన అయితే ఈసారి చెందలేదు. కానీ ఈ 31 అట్లాస్ అనే దానికి సైంటిఫిక్గా చూసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు అయితే ఉన్నాయి. భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఇది భూమి నుంచి ఎంత దూరంలో ఉంది అంటే 270 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో, దూరం ఎంతైతే ఉంటుందో అంతకు రెట్టింపు దూరంలో ఈ తోకచుక్క మరో సౌర కుటుంబంలోంచి వచ్చిన, అంటే విశ్వంలో బయట నుంచి వచ్చిన ఈ అతిథి లాంటి తోకచుక్క ఏదైతే ఉందో ఇది సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం కంటే రెట్టింపు దూరంలోంచి భూమికి దగ్గరగా వెళ్ళింది. అంటే భూమికి అతి దగ్గరగా వచ్చింది, కానీ అది చాలా దూరం, 270 మిలియన్ల గ్యాప్ మన మధ్యలో ఉంది. కాబట్టి నిజంగా దీనివల్ల ప్రమాదం లేదని సైంటిస్టులు చాలా ముందుగానే తేల్చి చెప్పడం జరిగింది. అయితే నాసాలో ఉన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ తోకచుక్క ఎప్పుడైతే కదులుతూ ఉంటుందో, ఈ కదులుతూ ఉన్న సందర్భంలో దాన్ని అబ్జర్వ్ చేసి దాని ఫొటోస్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే దాది ఎటువంటి పదార్థాలతో తయారైంది, ఎందుకంటే ఇది బయట ఇంకొక నక్షత్ర మండలంలోంచి మన దగ్గరకు వచ్చింది కాబట్టి అక్కడ పదార్థాలు ఎట్లుంటాయి, అక్కడ అణువులు కావచ్చు, లేకపోతే అక్కడ కామెట్ అనేది ఎట్లా తయారవుతుంది, తోకచుక్క తయారీ ఎట్లుంటుంది అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడము, మన సోలార్ సిస్టమ్తో అది ఇంటరాక్ట్ అయ్యే విధానం తెలుసుకోవడము, లేకపోతే కంపేర్ చేయడము, ఇవన్నీ చేయడం జరిగిందనమాట. అయితే టిక్‌టాక్, రెడ్డిట్, ఎక్స్ ఇట్లాంటి వాటిల్లో కొంత ప్రచారం జరిగింది అని మనం చెప్పుకున్నాం కదా. దాని ప్రభావం ఏమీ ఎక్కువ పడలేదు. కానీ ఈ 31 అట్లాస్ అనేది సైన్స్ మీద, తోకచుక్కల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, యూనివర్స్ అధ్యయనం చేయాలంటే అంతరిక్షాన్ని, విశ్వాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఆసక్తి కలిగించింది. ఇది భూమికి దగ్గరగా రావడం, వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఇప్పుడప్పుడే మన సౌర కుటుంబంలోంచి మాత్రం బయటికి వెళ్ళిపోలేదు. దీని ప్రయాణం ఇంకా కొనసాగుతూ ఉంది. భూమి తర్వాత గురుగ్రహానికి అత్యంత దగ్గరగా 2026వ సంవత్సరంలో ఈ తోకచుక్క రాబోతుందన్నమాట. అలాగే 2028 తర్వాత గురువు తర్వాత ఉన్న నెప్ట్యూన్, యురానస్ లాంటి ప్లానెట్స్ అన్నిటినీ దాటుకొని సౌర కుటుంబంలోంచి బయటికి వెళ్ళిపోయి ఇక శాశ్వతంగా బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది తిరిగి వస్తుంది అనే గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు కానీ ఏ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి వచ్చి అప్పటికి ఉండం. కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు తిరిగి వస్తుందని చెప్పే అవకాశం అయితే సైన్స్కి కూడా లేదు, సైంటిస్టులకు కూడా లేదు. కొందరు చెప్పేది ఏంటంటే ఇది అసలు తిరిగి రాదు, పర్మనెంట్లీ మన సోలార్ సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళిపోయి విశ్వంలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అని కూడా చెప్తున్నారనమాట. మొత్తం మీద
తోకచుక్కలొస్తే ప్రళయాలొస్తాయి, లేదంటే ఏదో ఒక పెద్ద దుర్ఘటన, హి లేకపోతే హింసాత్మక సంఘటనలు జరుగుతాయి, మానవాళికి ప్రమాదం పొంచి ఉంటుంది అనే నమ్మకం కేవలం మన దేశము, లేదంటే మన దేశం లాంటి దేశాల్లోనే కాదు, బాగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునే యూరోప్, అమెరికాలో గూడా ఇటువంటి నమ్మకాలుంటాయి. ఈ నమ్మకాల్ని పెంచి పోషిస్తూ ప్రచారం చేసేవాళ్ళుంటారని ఈ 31 అట్లస్ సుధాంతం మరొకసారి ప్రూవ్ చేసిందనమాట. థాంక్ యూ.